హలో అండి. ఇది పాట్ వచ్చేసి నేను పాలకూర పెట్టేదాన్ని ఇందులో. అయితే ఇక్కడ నేను పెట్టిన ప్లేస్‌లో ఎండ సరిగ్గా రాకుండా అసలు దాన్ని అంటే ఎండ వచ్చే టైంకి నేను పక్కకు లాగడము, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పక్కన పెట్టడము, రోజు అది బెండ్ అయిపోయి కింద నాకు పెట్టడం కష్టమవుతుంది. అందుకే నేను అందులో పాలకూర తీసేసినాను. తీసేసుకొని ఇంకా దీంట్లో ఆర్నమెంటల్ ప్లాంట్సే పెడుతున్నాను. నాకు అంటే ఏ మొక్కలైనా కొంచెము మంచిగా చూడ్డానికి బాగుండాలి, పెడితే లుక్ బాగుండాలి అనేసి డెకరేటివ్ ఉంచుకోవడం ఇష్టము. అట్లాగనేసి నేను ఈ పాట్లో అన్నీ ఒక 6 మొక్కలు పెట్టాలనుకుంటున్నాను. ఎవరైనా ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు, ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే మనం ఎంట్రన్స్ దగ్గర పెట్టుకున్న బాగుంటుంది. ఇది చూడ్డానికి ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో అంతా కింద కిచెన్ వేస్ట్ ఉంది నాకు. ఇంకా దానికి నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంది కాబట్టి నేను పైనుంచి ఇసుక ఎక్కువ కలుపుతున్నాను. లేదా కోకోపీట్ కలుపుకున్నా ఏం కాదు. ఒకవేళ కోకోపీట్ కలుపుకుంటే కోకోపీట్ 2, ఇసుక 1 వేసుకోవాలి. తర్వాత కొంచెం కంపోస్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఇందులో అంతా నాకు కంపోస్టే ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఇప్పుడు ఏమీ కలపడం లేదు. కిచెన్ కంపోస్ట్ ఉంది కాబట్టి ఈ మొక్క అయితే పెడదాం అనుకుంటున్నాను. అయితే పెట్టేప్పుడు మనం మొక్కలు ఒకసారి చూసుకోవాలి. వాటికి వాటర్ ఎక్కువ అవసరమా లేదా, అవసరమున్న అంటే వాటర్ ఎక్కువ అవసరం ఉన్నవన్నీ ఒక పాట్లోనే పెట్టుకోవాలి. అవసరం లేని ఎక్కువ వాటర్ అవసరం లేనివి ఒక పాట్లో పెట్టుకోవాలి. దీనికైతే పెద్దగా ఎక్కువ ఏం అవసరం ఉండదు. నేను 3 డేస్కి ఒకసారి పోస్తూ ఉంటాను వాటర్. దీనికి 3 to 4 డేస్ పడుతుంది. 3 డేస్ అయితే పెడతాను, 4th డేకి పోసేస్తాను. ఈ మొక్క తీసి ఇటు కార్నర్లో పెట్టాలనుకున్నాను, పెడుతున్నాను అట్లాగా. కానీ మళ్ళీ నేను దాన్ని చేంజ్ చేసేసి మళ్ళీ ఇది ఇంకో మొక్క ఉంటే అది పెడుతున్నాను. అది దీనికి ఇవి కూడా 2-3 మొక్కలు ఉన్నాయి నా దగ్గర. అందుకే అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. అదే ఇది సెంటర్లో, ఇది కార్నర్లో పెట్టేసి అది ఇటుపక్క మార్చేసుకున్నాను మళ్ళీ. అంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది. ఆ పక్కన ఉంటే అనిపించింది నాకు అది. అది సాంగ్ ఆఫ్ ఇండియా మొక్క అది. ఇది వచ్చేసేమో అగ్లోనిమా ఇది. దీనికి కూడా పెద్దగా వాటర్ ఏం అవసరం లేదు. ఎక్కువ డైరెక్ట్ సన్లైట్ కూడా దీనికి పడద్దు అసలు. ఈ మొక్కలు ఇప్పుడు నేను పెట్టే మొక్కలన్నిటికీ కూడా పెద్దగా సన్లైట్ అవసరం లేని మొక్కలు ఇవి. అందుకే ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. వాటర్ కూడా పెద్దగా దీనికి డైలీ మనం పోయాల్సిన అవసరం లేదు. మనం అట్లా మొక్కలు సెలెక్ట్ చేసుకొని ఒక పాట్లో పెట్టుకోవాలి. అయితే ఒకే పాట్లో ఎన్ని మొక్కలు పెడితే వస్తాయా అంటే వస్తాయి అవి. మనం ఎప్పటికప్పుడు వాటిని ట్రిమ్మింగ్ చేసేసుకోవాలి. ట్రిమ్మింగ్ చేసుకొని మళ్ళీ మనకు ఎప్పుడెప్పుడు మనకు ఒకవేళ నచ్చకుంటే మళ్ళీ ఏదైనా మొక్క తీసి కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను పెట్టే మొక్క అయితే నాకు తెలియదు అది ఏంటో మరి సక్లెంట్ అనుకుంటాను అది. అది మా చెల్లెల వాళ్ళ ఇంట్లో తన దగ్గర పాట్ ఉంటే ఆ పాట్లో ఒట్టిగా అట్లా వచ్చేసింది. వస్తే నేను ఒకటి తెచ్చుకున్నాను. ఇది తనకు ఒకటి ఉంచి నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు నా దగ్గర కూడా ఇంకో 2-3 తయారైనాయి. దీనికే చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి పక్కన. ఇందులో వచ్చి ఇది గడ్డి గులాబీ అనుకుంటాను. దీనికైతే ఎండ ఎక్కువ అవసరము. కానీ నేను ఇంకో పాట్లో పెట్టేసి ఊరికి అట్లా పెట్టడం అయితే పెడుతున్నాను. వస్తుందో రాదో చూడాలి. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ అయితే పడదు. ఇది రియో ప్లాంట్. దీనికి ఈ పెట్టిన మొక్కలన్నిటికీ పెద్దగా మనం డైలీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని పెడుతున్నాను. మొత్తం 6 రకాలు వచ్చినాయి ఇప్పుడు ఇందులో. ఇదే మొక్క ఇప్పుడు ఇంకొకటి సైడ్ నుంచి వస్తుంది చూడండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, సైడ్ నుంచి వస్తుంది అది. అది దాన్ని కింద రూట్ వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది. ఇంకో పాట్లో కూడా ఇంకొకటి ఉంది. అయితే ఇది నేను ఫ్రంట్ సైడ్ పెడదాం అనుకుంటే నాకు కింద దీనికి ప్లేట్ లేదు వాటర్ పోవడానికి. అందుకే ప్రస్తుతానికైతే నేను బయట బ్యాక్ సైడ్ ఇంకో బాల్కనీ ఉంది, దానికి పెడుతున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇది నేను వాటర్ కొంచెము స్ప్రే చేసేసి ఎప్సమ్ సాల్ట్ వాటరే మొన్న ఒకసారి కలిపి పెట్టింది ఉంటే అదే వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఎవరికైనా ఇక మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా ఒకే పాట్లో ఇట్లా పెట్టేసుకుంటే మనకి వాటర్ పోయడం కూడా ఒకసారి పోసుకుంటే మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు. పెద్దగా వీటికి వాటర్ అవసరం లేదు. ఇట్లా పెట్టుకోవాలన్నట్టుగా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకి లుక్ బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా పాటు కాకుండా కొంచెం పెద్ద సైజు పాటు రౌండ్ది ఉన్న, స్క్వేర్లో ఉన్న అటువంటి వాటర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకో బాల్కనీ ఉంది, అక్కడ పెట్టినాను ఇది. దీంట్లో అయితే నాకు సక్లెంట్ ఇంకొకటి అక్కడ ఏదో తక్కువ అనిపించినట్టుగా మళ్ళీ ఇంకొకటి పెడితే బాగుంటుంది అన్నట్టుగా నేను సైడ్కి ఇంకొకటి మళ్ళీ పెట్టినాను. అది వీడియో తీయలేదు నేను. ఊరికి మార్నింగ్ తీసేసి ఇంకో పాట్లో ఉంటే తీసేసి పెట్టినాను. ఎవరికైనా ఇంట్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ విధంగా పెట్టుకోండి. అదే మొక్క అనేసి చూపిస్తున్నాను నేను. ఇవి ఇంకా చిన్న చిన్నవి కూడా నా దగ్గర వస్తున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, లుక్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.